ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ప్రియులారా, గత ఆదివారం దేవుని 7 పిలుపులు అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఆ వీడియోను చూడకపోతే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇచ్చాను, దయచేసి దానిని చూడండి. నేటి వీడియోలో యేసు ప్రభువారు వివిధ పాత్రలలో మనకిచ్చిన 7 ఆహ్వానాలను మనం చూస్తాం. మొదటిగా, ప్రియునిగా దేవుడు తలుపు తీయమని మనలను ఆహ్వానిస్తున్నాడు. పరమగీత గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక ప్రియుడు తన ప్రియురాలును తలుపు తీయమని పిలుస్తున్నాడు. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసు మనకు ప్రియుడై ఉన్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము తెలియచేస్తుంది. ఆయన ప్రియునిగా మన జీవితంలోనికి రావడానికి ఇష్టపడుతూ తలుపు తీయమని మనలను పిలుస్తున్నాడు. ఎవరైతే యేసు కొరకు తలుపు తీస్తారో వారు ఆయనకు వధువుగా ఉంటారు. వధువును వరుడు కాపాడుకొని సంరక్షించినట్లు ఆయన మనలను కాపాడి సంరక్షిస్తాడు. రెండవదిగా, రక్షకునిగా నా యొద్దకు రండి అని దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. విశ్రాంతి లేక, సమాధానము లేక అల్లాడుతున్న మానవులను రక్షకునిగా దేవుడు తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చు వారికి ఆయన తన శాంతినిచ్చి వారిని నిశ్చింతగా జీవింపచేస్తాడు. మూడవదిగా, గురువుగా యేసు ప్రభువారు తన యొద్ద నేర్చుకొనమని మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా యొద్ద నేర్చుకొనుడి. ఈరోజు చాలా మంది తమ విద్యలను పూర్తిగా ఇతరులకు నేర్పరు. నేర్పితే వారిని మించిపోతామేమో అని వారు తమ విద్యలను దాచేసుకుంటూ ఉంటారు. కానీ మన ప్రభు అయిన యేసు గురువుగా నా యొద్ద నేర్చుకొనుడి అని మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చు వారికి ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలను నేర్పిస్తాడు. శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించాడు. యేసు నేర్పిన ప్రార్థన చేసి వారు ఈ భూలోకాన్నే తలక్రిందులను చేశారు. ఈ రోజు మిమ్మల్ని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయన నుండి మనము నేర్చుకుందాం. నాలుగవదిగా, నాయకునిగా నన్ను వెంబడించుడి అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదవండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఫాలో మీ. ఇలాగు చెప్పే నాయకులు ఈ లోకములో అరుదుగా ఉన్నారు. మీరు అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్తారే గాని నన్ను వెంబడించండి, నేను జీవించినట్లు జీవించండి అని చెప్పే ఏకైక నాయకుడు మన ప్రభు అయిన యేసు మాత్రమే. నన్ను వెంబడించమని చెబుతూ యేసు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్పాడు. ఈ లోకపు నాయకులను వెంబడిస్తే మన జీవితం అధోగతి అవ్వచ్చు, లేదా చీకటిమయం కావచ్చు. కానీ యేసును వెంబడిస్తే మనము చీకటిలో నడవము, జీవపు వెలుగును కలిగి ఉంటాం. ఐదవదిగా, యజమానునిగా వ్యాపారము చేయుటకై ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, మన ప్రభు ఒక గొప్ప యజమాని, ఒక గొప్ప వ్యాపారస్తుడు. ఆయన ఈ లోకములోనికి ఒంటరిగా వచ్చాడు. కానీ వెళ్ళేటప్పుడు ఆయన తన కొరకు అనేక ఆత్మలను సంపాదించుకున్నాడు. ఆత్మల వ్యాపారములో ఆయన గొప్ప అనుభవనీయుడు గనుక వ్యాపారము చేయుటకై ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 13వ వచనం, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. ప్రియులారా, దేవుడు మనకు అనేక తలాంతులు ఇచ్చాడు, అనేక వరములను ఇచ్చాడు, కృపా వరములను ఇచ్చాడు. ఆ తలాంతులతో, ఆ వరములతో మనము ఆత్మల వ్యాపారము చేయాలి. వ్యాపారము చేసి అనేక ఆత్మలను క్రీస్తు కొరకు నడిపించాలి. ఆరవదిగా, వైద్యునిగా బాగు చేయటానికి దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 12వ వచనము, యేసు ఆమెను చూచి
రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచెను. ప్రియులారా, యేసు ఒక సమాజ మందిరములో బోధిస్తున్నప్పుడు 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన స్త్రీ ఆ సమాజ మందిరములో ఉన్నది. ఆమె యేసుకు ఎంతో దూరంగా ఉన్నది. యేసు ఆమెను స్వస్థపరచటానికై ఆమెను దగ్గరికి రమ్మన్నాడు. ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె మీద చేతులుంచాడు. అప్పుడు ఆమె బాగయింది. 18 సంవత్సరాలుగా సాతాను శక్తుల చేత పీడించబడుతూ నడుము వంగిపోయింది. ఆమెకు యేసు చేతులుంచగానే ఆమె విడిపించబడింది. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వింటూ ఉన్న మిమ్ములను ఆయన పిలుస్తూ ఉన్నాడు. స్వస్థపరచటానికై పిలుస్తున్నాడు. నీ మీద చేతులుంచి నిన్ను విడిపించటానికై పిలుస్తున్నాడు. ఒకవేళ చీకటి శక్తుల వల్ల నీవు అనారోగ్యముతో జీవిస్తున్నావేమో, నిద్ర పట్టకుండా బాధపడుతున్నావేమో, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావేమో, ఆయన వైద్యునిగా నిన్ను తన దగ్గరకు పిలుస్తున్నాడు. ఆయన నిన్ను ముట్టి స్వస్థపరిచే దేవుడు. సంకోచించక ఆయన ఎద్దుకు వచ్చి స్వస్థత పొందుకొనండి. 7వదిగా, కాపరిగా నా గొర్రెలను మేపుము అని పిలుస్తున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 17 వచనాల్లో యేసు అక్కడ నా గొర్రె పిల్లలను మేపుము అని, నా గొర్రెలను కాయుము అని, నా గొర్రెలను మేపుము అని 3 సార్లు పేతురును ఆహ్వానించినట్లు మనం చూస్తాం. ఈరోజు మనలందరినీ కూడా దేవుడు తన బిడ్డలను కాయవలసిందిగా ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు. ఒక కాపరిగా ఆయన రక్షించుకున్న బిడ్డలు నీ ఇంటి పక్కన ఉండొచ్చు. వారు ఆధ్యాత్మికంగా బలహీనులుగా ఉండొచ్చు. నీవు వారికి సంరక్షకుడుగా, సంరక్షకురాలుగా ఉన్నావు. వారిని గుడికి తీసుకెళ్లి వారిని భక్తిలో స్థిరపరిచే బాధ్యత నీదే. గనుక ఈ పిలుపు ఆయన గొర్రెలను కాయుటకు, మేపుటకు యేసు మనకిచ్చే పిలుపు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, యేసు మనలను ప్రియునిగా పిలుస్తున్నాడు. మనలను సేద తీర్చటానికి, రక్షకునిగా పిలుస్తున్నాడు. మనలను రక్షించటానికి, గురువుగా పిలుస్తున్నాడు. ఆయన మనకు నేర్పించటానికి, నాయకునిగా పిలుస్తున్నాడు. మనలను నాయకుని చేయటానికి, యజమానిగా పిలుస్తున్నాడు. మనలను అభివృద్ధి చేయటానికి, వైద్యునిగా పిలుస్తున్నాడు. మనలను స్వస్థపరచటానికి, కాపరిగా పిలుస్తున్నాడు. మనలను యాజకులుగా చేయటానికి. 7 ఆహ్వానాలను ధ్యానిస్తున్నాం మనం. నేడే మన జీవితాలను ఆయనకు సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నేటి వర్తమానములో మీరు మాకిచ్చిన 7 ఆహ్వానాలను ధ్యానం చేశాం. నీ ఆహ్వానమును బట్టి నీకు వందనాలు. మేమందరము మా జీవితాలను నీకు సమర్పించుకుంటున్నాము. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు ఎవరు వారి జీవితాలను నీకు సమర్పించుకుంటున్నారో వారిని ఇప్పుడే ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.